ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రత్యేకంగా అందరూ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రకాష్ గారు వేసిన సెట్ గురించి. ఆయన మాటలు ముందు సెట్ గురించి మాట్లాడే ముందు ఆయన గురించి చెప్పాలి. ఆయన వేసిన సెట్లు అన్ని కూడా బిజియెస్ట్ సెట్లు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం జనతా గారి సెట్ చూసాను. ఇప్పుడు బిజీగా నడుస్తూ ఉంది. తర్వాత సర్లే నీకు ఎవరి కోసం కొండారి గురించి సెట్ వేశారు. ఇప్పుడు వాళ్ళ వేరే సెట్. అసలు ఈ సెట్ అయ్యక ముందే దీని రకరకాల పేర్లతో మొదలైపోయింది. ఎందుకంటే కంగ్రాట్స్ చెప్పాలి సార్. ఎందుకంటే ఓ సినిమాకి రావాల్సిన పబ్లిసిటీ సెట్ ద్వారా వచ్చింది. అందరూ డిస్కస్ చేసిన ఇండస్ట్రీలో. అవును, ఎలా అనిపించింది మీకు? అసలు ఏంటి పరిస్థితి? చాలా హ్యాపీ. ఎందుకంటే సెట్ వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే, అంటే ఎప్పుడైతే నేను అన్ని స్కెచ్ అంతా అయిపోయిన తర్వాత పూజ సెట్ వర్క్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన నుంచి నేను ఒక కాన్సెప్ట్ అనుకొని చేస్తున్నాను. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకుంటే సెట్కి అక్కడ ఏదో జరుగుతుంది. ఒక మాసివ్ సెట్కి ఏదో ప్లాన్ చేశారు. వర్కర్స్ ద్వారా లేకపోతే టెక్నీషియన్ ద్వారా అలా అలా మార్కెట్లో బాగా స్ప్రెడ్ అయింది. వర్క్ జరుగుతున్నప్పుడే చాలా మంది ఇండస్ట్రీ మెయిన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేయడం కూడా జరిగింది. అట్లాగే షూటింగ్ టైంలో కానీ షూటింగ్ అయ్యాక కానీ రావటం, అందరూ అప్రిషియేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం చిరంజీవి గారితో పనిచేశారు. ఎందుకంటే చాలా మంది హీరోలు చేశాను, ఒక స్టార్ హీరోతో పని చిరంజీవి గారితో పనిచేయటం ఎలా అనిపించింది మీకు ఫస్ట్? ఇంకేముంది, మెగా ఛాన్స్ నాకు ఇండస్ట్రీకి వచ్చినందుకు. ఆయనతో ఎవరికైనా ఉంటుంది, చిరంజీవి గారితో చేస్తే అదొక కిక్, ఇది అది నాకు అదృష్టం రావడం చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన సినిమాకి ఇటువంటి మాసివ్ సెట్లు ప్లాన్ చేయడం, నాకు ప్రొడక్ట్ డిజైన్ చేయడం అవకాశం రావడం చాలా హ్యాపీ. నెక్స్ట్ యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు చిరంజీవి గారిది, మొత్తం ఫస్ట్ ప్రెస్ మీట్. చూడగానే మీడియా వాళ్ళందరూ కూడా షాక్ తిన్నాం. ఎంత వండర్ఫుల్గా ఉంది అది చూస్తుంటే. ఏంటంటే ఉత్తరాంధ్ర ఒక వైజాగ్ హార్బర్ వచ్చేసింది ఇక్కడికి. అసలు ఏం షూట్ చేశారు ఏంటి, చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. అసలు ఇక్కడ ఏం షూట్ చేశారు, అసలు ఏం జరిగింది, సినిమాలో ఏ పార్ట్లో సెట్ వాడారు? యాక్చువల్గా ఇది సినిమాలో ఒక సాంగ్ ఉంటుందండి, ఆ సాంగ్ కోసం వేసిన సెట్ ఇది. అంటే వైజాగ్ బ్యాక్ డ్రాప్లో ఒక సీ షోర్ దగ్గరలో ఉండే ఒక ఏరియా లాగా ట్రీట్ చేసాం. ఆ డిజైన్ ఫస్ట్ నుంచి కూడా ఒక డిఫరెంట్గా ఉండాలి. రెగ్యులర్గా అంటే ఫిషర్మెన్ సాంగ్స్ ఎట్లా ఉంటాయి, జాలర్పేటలో సాంగ్స్ ఉంటాయి కదా, అంటే హార్ట్స్ వేసి ఇలా అట్లా కాకుండా కొత్తగా ఉండాలి కాన్సెప్ట్. అంటే నాకు కూడా చిరంజీవి గారి సినిమాకి వర్క్ చేసే అవకాశం రావటం, అట్ ద సేమ్ టైం నేను కూడా ఏదో సంథింగ్ డిఫరెంట్గా చేయాలి అని ఆ యాంగిల్లో నేను థింక్ చేయటం, నాకు ఈ కాన్సెప్ట్ రావడం, మంచి అవుట్పుట్ రావడం నాకు ఒక హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం మిమ్మల్ని జనతా గారి సెట్లో చూసాం, అది మైత్రి మూవీసే. తర్వాత వాళ్ళ వేరే. అసలు మీకు సెట్ గురించి చెప్పగానే వాళ్ళు అసలు మిమ్మల్ని ఏం అందరూ అనుకుంటారు, రవి గారు కానీ నవీన్ గారు కానీ? లేదండి, నాకు ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ కూడా నాకు శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఇట్లాగా సర్లే నీకెవరు, సర్కారు ఇట్లాగ అన్ని ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ వస్తున్నాను. అన్నప్పుడు అంటే నేను ఫస్ట్ ఒక క్లారిటీ ఉండండి. వన్స్ డిజైన్ ఓకే అయిన తర్వాత, డైరెక్టర్ గారి దగ్గర అప్రూవల్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి స్కెచ్తో పాటు నేను బడ్జెట్ కూర్చొని ఫైనల్ చేసుకుంటాను. మ్యాక్సిమం నేను ఆ బడ్జెట్లో అవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో దానివల్ల నాకు వాళ్ళకి ఆ ట్రావెల్ హ్యాపీగా నడుస్తుంది. అంటే ప్రకాష్ గారు మైండ్లో ముందోటి ఫిక్స్ అయితే దాన్ని దాటి వెళ్దానే ప్రొడ్యూసర్స్ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల ఇలా అన్నీ వస్తున్నాయి అంటారా? అట్లా ఏం లేదండి, అంటే నా ప్రయత్నం నేను చేస్తుంటా. ఇంకా అవుట్పుట్ అన్నది ఇంకా తెలియదు. ఈ సినిమా సంబంధించి డైరెక్టర్ బాబీ గారు సపోర్ట్ ఎట్లా ఉంది అసలు సెట్? డెఫినెట్గా, ఎందుకంటే నాకు ఇటువంటి మ్యాసివ్ సెట్ వేయడానికి మెయిన్ స్క్రిప్ట్ అండి, ఆయన రాసుకున్న స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్తో పాటు ఆయన ఫిక్స్ అయ్యారు. అంటే ఆయన అన్ని చిరంజీవి గారు అని అంటుంటారు, ఇలా ఒక బాస్కి ఇట్లాంటి సెట్ ఒకటి కావాలండి, మరి ఏం చేస్తారో తెలియదు నాకు, ఇంకా లైఫ్లో నాకు ది బెస్ట్ సాంగ్ ఇవ్వాలి మీరు సెట్ అన్నట్టు అడగడం జరిగింది. అప్పటి నుంచి నా మైండ్లో పడింది ఏదో కొత్తగా నాది అంతే, ఏదో చేయాలని నేను కూడా, ఆయన కూడా అలాగంటాం, దానికి నాకు ప్రొడక్షన్ సపోర్ట్ రావటం. సో ఈ చేయటం వల్ల, ఎందుకంటే ఆయన అవుట్పుట్ కూడా మంచి, నాకు ఈ సెట్ విషయంలో బాగా అంటే ఆయన కూడా ఒక విజన్ ఉంటుంది కదా, ఆయన నాకు చెప్పడం, నాకు ఇలా అనుకుంటున్నాను ప్రకాష్ గారు ఇట్లా అంటే దాన్ని నేను ఓన్ చేసుకొని నా స్టైల్లో నేను కొద్దిగా డిజైన్ చేసి ఆయనతో అప్రూవల్ చేయించుకొని. మెటీరియల్స్ అన్ని ఏంటి సార్ నిజంగా చూస్తే? ఐరన్ అంటే ఇవన్నీ ఏంటంటే కొన్ని అవుట్ సోర్స్ ఉన్నాయి, చిన్నవన్నీ స్మాల్ పాపులర్ అవుట్ సోర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇక్కడ అన్ని మేక్ చేసాం, అన్ని ఇక్కడ మేక్. కాకపోతే ఇందులో ఉన్న గొప్ప ఏంటంటే ఏది ఎక్స్పెన్సివ్ మెటీరియల్ లేదు, అన్ని టిన్ షీట్స్, పీవీసీ పైప్స్, ఇటువంటి ఏ మెటీరియల్ మీరు చూడండి, ఏది టచ్ చేసి చూడండి, అన్ని నార్మల్. చూస్తే ఐరన్ లో ఉంది, ఐరన్ ఇది మెటీరియల్ కూడా అక్కడ తీసుకొచ్చి డంప్ తీసుకొచ్చి పెట్టారా అక్కడ నుంచి? అంటే పోర్టులో ఖాళీగా ఉన్న తీసుకొచ్చి డంప్ చేస్తారా? అసలు ఏం లేదు, మీరు ఏదైనా టచ్ చేయండి, అన్ని మనం ఎన్ని చేసినదే.
ఇప్పుడు ఉన్నాయి కదా మెటల్ ఫీల్ ఉన్నాయి కదా, ఆ మెటల్ ఫీల్ ఏం మెటల్ కాదు. అసలు అంటే చిరంజీవి గారు బాస్ పార్టీ సాంగ్ వస్తేనే అనిపిస్తుంది ఇక్కడ మనకు చూస్తా ఉంటే మేజర్ గా ఆ పార్టీకి కావాల్సిన లొకేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అదే అదే కాన్సెప్ట్ డైరెక్ట్ గా నాకు చెప్పిన కాన్సెప్ట్. ఒక పార్టీ అంటే ఒక మ్యాసివ్ యాక్షన్ తర్వాత ఒక సాంగ్ ఉంటుంది మూవీలో. సో దాని తర్వాత వచ్చేది ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు అని డైరెక్ట్ గా నాకు చెప్పడం. అది కొత్తగా ఉండాలి, రెగ్యులర్ గా లొకేషన్ ఉండకూడదు. మీరు ఏం చేస్తారు ఏంటి అని ఆయన కొన్ని అవుట్పుట్ నాకు కొన్ని చెప్పడం, దాన్ని బేస్ చేసుకొని ఈ డిజైన్ చేశాను. ఇంకోటి ఏంటంటే అసలు సంక్రాంతి అంటే ఫస్ట్ హీరోలు ఎక్కువ టెన్షన్ పడతా ఉంటారు, కానీ ఈ సంక్రాంతి మీకు కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే 2 పెద్ద సినిమాలు, చిరంజీవి గారిది వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి, 2 మీరే చేశారు. అవునండి. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ముందుగా? హ్యాపీ అండి యాజ్ ఎ టెక్నీషియన్ గా, ఎందుకంటే 2 స్టార్లు మూవీ ఎట్ అ టైమ్ వర్క్ చేయటం, ప్లస్ రిలీజ్ కూడా అనుకోకుండా సంక్రాంతికి రిలీజ్ అవ్వటం, ముందుగానే మాకు ఫెస్టివల్ వచ్చినట్టుంది అందరికి, ఫ్యాన్స్ కి, మిగిలిన ఆడియన్స్ కి సంక్రాంతికి. అంటే బాలకృష్ణ గారితో మీరు 4వ సినిమా, 3 హిట్లే చేశారు మీరు. అవునండి. సింహ, లెజెండ్, అఖండ. అవునండి. ఇప్పుడు లేటెస్ట్ వీరసింహారెడ్డి. ఆయనతో ఎలా ఉంది 4వ సినిమా జర్నీ? చాలా హ్యాపీ అండి ఆయనతో వర్క్ చేయటం. ఎందుకంటే ఒక క్లారిటీ ఉంటుంది, అన్ని రకాలుగా ఆయనతో సపోర్ట్ ఉంటుంది, వర్క్ బాగుంటే అప్రిషియేట్ చేయడం జరుగుతుంది, అన్నీ బాగుంటాయి. సో వర్క్ చేయడం ఆయనతో అట్ ద సేమ్ టైం నాకు బోయపాటి గారు, ఆయన 3 మూవీస్ నేనే చేశాను, అదొక హ్యాపీ. ఈ సంక్రాంతికి వచ్చే ప్రత్యేకత ఇంకోటి ఏంటి చెప్పమంటారా? చెప్పండి. ఒకటే బ్యానర్ 2 సినిమాలు, అవునండి. అది ఒక రోజు తర్వాత ఒకటి, అవునండి. తర్వాత కంటిన్యూషన్ ఒకటే హీరోయిన్, Yeah. ఇద్దరికి శృతి హాసిని, అవును. ఒకళ్ళే ఆర్ట్ డైరెక్టర్. అవును. అంటే అవును. ఒక ప్రొడక్షన్ కంపెనీ, ఒక హీరోయిన్, ఆర్ట్, ముగ్గురే కలిశారు ఈ సినిమా. అవును. మిగిలిన దానికి డైరెక్టర్లు మారారు, అందరూ మారారు. కానీ అవును. అవునండి. మీకు ఎట్లా? చాలా హ్యాపీ థింగ్ అండి, ఎందుకంటే 2 ప్రాజెక్టులకి చేయడం కామన్, అంటే ప్రొడ్యూసర్స్ కామన్ అవటం, హీరోయిన్ ఆమె కామన్ అవటం, నేను కామన్ అవటం, ఎంతో కోఇన్సిడెంట్ జరిగాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇట్లా జరగడం కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే జనరల్గా మీరు అందరితో సరదాగా ఎవరితో మాట్లాడరు అసలు ఫస్ట్ బేసికల్గా. అవును. ప్రెస్ మీట్ లో కూడా చూస్తూ ఉంటా కదా నేను, అవును. తక్కువగా వస్తారు, తక్కువగా మాట్లాడతారు. పనితనం మీ పనే చూపించాలంటారు కదా, మనం చేసే పని అవును. అట్లాగా ఉంది ఇది చూస్తూ ఉంటే. అదే. ఫస్ట్ చూడగానే చిరంజీవి గారి ఫీల్ ఎలా ఉంది సెట్ చూడగానే? నాకు ఫస్ట్ డే ఆయన సెట్లోకి ఎంటర్ అయ్యారండి, అదే ఆ సెట్ కార్నర్ అక్కడ ఇలా ఆ స్టెప్స్ పైకి వచ్చారు. జస్ట్ ఒక్కసారి ఆయన ఒక్కసారి అలా ప్యాన్ చేశారు, అక్కడి నుంచే చూసి హాలీవుడ్ స్టాండర్డ్లో ఉంది అని ఒక్కసారి అన్ని దగ్గరే తీసుకొని నన్ను ఎర్రగా తీసే ప్రకాష్ అంటే ఇంకా అది అంటే దానికోసం ఆయన రియాక్షన్ కోసం ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో అంత మెగాస్టార్ వచ్చి ఏమంటారు ఇప్పుడు ఆయన కోసం ఇంత ఎఫర్ట్ పెట్టి, అంటే ఆయన సినిమా కంటే యాజ్ ఎ టెక్నీషియన్ నాకు పేరు రావాలి, అట్ ద సేమ్ టైం ఆయన దృష్టిలో పెట్టిన ఒక మ్యాసివ్ సెట్ చేయాలనే, ఒక మెగాస్టార్కి ఒక మెగా సెట్ వేయాలనే కాన్సెప్ట్ తోటి నేను డిజైన్ చేసింది. ఆయన సైడ్ నుంచి ఎట్లా ఉంటుంది అంటే రియాక్షన్ ఎట్లా ఉంటుందని వెయిట్ చేశాను. ఎక్స్ట్రాడినరీ ఆయన సైడ్ నుంచి రియాక్షన్, నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకా ఆ రోజు నాకు ఫ్రీ, ఆ రోజు నాకు సంక్రాంతి, అప్పుడే నాకు సంక్రాంతి వచ్చేసింది. సో అంత ఎంతమంది పనిచేశారండి సెట్ కోసం? దీనికి 300 to 400 మెంబర్స్ పనిచేస్తారు. ఎన్ని రోజులు పట్టింది? అరౌండ్ ఒక 2 months అండి. ఎంత టైం దొరికింది మీకు? అంటే షెడ్యూల్ కొద్దిగా చేంజ్ అండి. ఫస్ట్ ఒక 40 daysలో కావాలనుకున్నారు, తర్వాత షెడ్యూల్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల మాకు మిడిల్లో కొద్దిగా రెయిన్స్ అయ్యి కొద్దిగా డిస్టర్బ్ చేసాయి. సో మాకు అనుకోకుండా టైం దొరికింది. సో కొద్దిగా డీటెయిల్గా చేయడానికి నాకు అవకాశం దొరికింది. అంటే ఎన్ని షిఫ్ట్లో పనిచేశారు? 300 మంది అంటే దాదాపు 3 షిఫ్ట్లు అంటే పనిచేశారు. ఇందులో డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుందండి, ఏదో ఫ్లాట్ లైట్ కొట్టేసి అట్లా కాదు. మీరు చూడండి, ఏది అబ్జర్వ్ చేయండి, అంటే నార్మల్ మెటీరియల్ వాడాం కదా అన్ని, దాన్ని ఐరన్ లాగా పెయింట్ చేయడానికి కానీ చిన్న డీటెయిలింగ్ వాటికి కానీ నాకు బాగా టైం పట్టింది. అందుకే లేబర్గా కొద్దిగా ఎక్కువ వర్కర్స్ పనిచేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ మీరు ఇంతకుముందు పనిచేసిన జనతా గారి సెట్ని ఇప్పుడు స్టిల్ వాడుతూనే ఉన్నారు రకరకాల షార్ట్స్కి. దాన్ని అలా వదిలేశారు. తర్వాత సర్లేరు నీకు ఎవరు కొండారు గురి చేశారు. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో అది ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. అవును. ఇప్పుడు ఈ సెట్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంత పెద్ద బేబత్సం చేసి ఉంచారు ఇక్కడ. అంటే ఈ సెట్ అనుకున్నట్టు జరుగుతున్నప్పుడు మంచి పబ్లిసిటీ రావడం కానీ, తర్వాత చాలా మంది ఇండస్ట్రీలో వాళ్ళు మెయిన్ డైరెక్టర్స్ కానీ డిఓపీస్ కానీ వచ్చి విజిట్ చేయడం, తర్వాత మన సాంగ్ రిలీజ్ తర్వాత కూడా అదర్ లాంగ్వేజ్ల నుంచి ఆ సెట్ ఉంటే మేము వాడుకుంటామని ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అటువంటి ఏంటంటే వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఏం చేద్దాం అన్నది ప్రొడక్షన్ నుంచి కాల్ చేసుకుంటారు. మీడియా వాళ్ళు అందరూ కూడా వచ్చారు, ప్రెస్ మీట్ ఇక్కడే జరిగింది, చిరంజీవి గారు అందరూ కూర్చున్నారు. అందరూ రకరకాల స్టిల్స్ తీసుకున్నారు, ఎవరికాళ్ళు నచ్చిన చోట. వాళ్ళకి
బోట్ నచ్చితే, షిప్ నచ్చితే Yeah. రకరకాల అక్కడ బోట్ కూడా పెట్టారు మొన్న. అవునండి. చిన్న అటు ఇటు తిరగడానికి. ఇవన్నీ సినిమాలో ఒక పాట కోసం ఇంత పెద్ద సెట్ వేయడం మాత్రం చాలా వండర్గా ఫీల్ అయ్యారు అందరూ. అవును. మిమ్మల్ని అందరూ ఇప్పుడు చాలా మంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేసి ఉంటారు. Yeah, yeah. ఆ రోజు ఇంకా తర్వాత కూడా వర్క్ జరుగుతున్నప్పుడే నాకు ఫోన్ కాల్స్, ఏదో సంథింగ్ ఏదో డిఫరెంట్ చేస్తున్నారట అని ఇండస్ట్రీలో అందరూ అడగడం. తర్వాత అదే కంటిన్యూ అయ్యింది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు సరిలేరు నీకెవరు అండ్ అంతకుముందు జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, సక్కరారు పాట, అవును. అందులో ఒక సరిలేరు నీకెవరు తప్ప మిగిలిన 3 మైత్రి. అవును. ఇప్పుడు ఇది మైత్రి. అసలు అవును. మైత్రి వాళ్ళు మిమ్మల్ని దాటి బయటికి వెళ్ళరా ఏంటి అసలు కంప్లీట్? అట్లా ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళకి నాకు మంచి ట్రావెల్ బాగుంది. అట్లా నాట్ ఓన్లీ మధ్య మిగిలిన బ్యాండ్స్ ఉంటాయి, బట్ వాళ్ళకి నాకు ఏంటంటే నేను చేసే వర్క్ స్టైల్ వాళ్ళకి నచ్చింది. వాళ్ళ సపోర్ట్ కూడా నాకు బాగా నచ్చడం వల్ల అది కంటిన్యూ అవుతుంది. అందులో మెయిన్ రవి గారు మన ఫస్ట్ టైం నాకు అంటే ఈ అందరూ ఒకటి చెప్పాలండి నేను. నాకు ఎటువంటి సపోర్ట్ అంటే నవీన్ గారిది ఎప్పుడు కూడా ఆయన నాకు సపరేట్గా నన్ను ట్రీట్ చేయడం విధానం కానీ అన్నీ నాకు చాలా హ్యాపీ. అట్ ద సేమ్ టైం రవి గారు సెట్ల విషయానికి వచ్చేసరికి ఆయనతో ఒక స్టైల్ ఉంటుంది, ఎక్కడ కాంప్రమైజ్ ఉంటుందండి. మన వర్క్ జరుగుతున్నప్పుడు ముందు ఒక బడ్జెట్ డిస్కషన్ వస్తుంది కదా, వచ్చినప్పుడు నేను ఒక బడ్జెట్ చెప్తాను, లేదు ప్రకాష్ ఇంతలో చేయండి అని అంటారు. సరే సరే నేను బయటకు వస్తాను. వర్క్ జరుగుతున్నప్పుడు ఆయన ఏదో టైం విజిట్ చేస్తారు వచ్చి, ఆయన ఇంకా బెటర్గా ఇంకా ఏం చేద్దాం, ఇంకా మళ్ళీ టైం తక్కువ ఉంటుంది, మళ్ళీ ముందు నుంచి చెప్పరు ఆయన. లాస్ట్ ఒక 5 days 6 days ముందులో వచ్చి ఇంకా బాగా ఏం ప్లాన్ చేయంటారు, అంటే బడ్జెట్ గురించి కూడా ఇప్పుడు ఆలోచించగంటారు. అటువంటి సపోర్ట్ చేసి ఈ సెటిల్లో చాలా వరకు ఆయన అంటే చూడండి వెన్నింటి తట్టడం అంటారు, అట్లాగే నాకు సపోర్ట్ చేయడం. అట్ ద సేమ్ టైం చెర్రీ గారు అంటే ఎక్కడ నాకు ఏదైనా కావాలనుకోండి మెటీరియల్ ఎక్కడ యూనిట్ కావాలి మేనేజర్ చెప్పి ఇక ప్రకాష్ గారు అడుగుతున్నారు ఇది ట్రై చేయండి, నో అనేది లేదు. అంటే ఎక్కడ ఏమంటే మనం ఏదన్నా ఒక 100 రూపీస్ చెప్పాను బడ్జెట్, 50లో చేయండి అంటారు. అట్లాగా 120 అయినా పర్లేదు, కాంప్రమైజ్ అవ్వడం, మంచి క్వాలిటీ వర్క్ చేయండి అంటారు. సో అది నాకు బాగా హెల్ప్ అయింది ప్రొడక్షన్ సైడు. అంటే ఇటువంటి మ్యాసివ్ సెట్ చేయడానికి, లేకపోతే నాకు ఏదంటే నేను ఏదో భయపడి ప్రొడక్షన్ ఏమనుకుంటారో లేకపోతే ఇది అనుకుంటారు అనుకోండి, నేను ఎక్కడైనా కొద్ది స్టెప్ డౌన్ అయితే ఇలాంటి అవుట్పుట్ వచ్చేది కాదు. నాకు ఆ విషయంలో వాళ్ళు చేసిన కోఆపరేషన్ చాలా హ్యాపీ అండి. ఇంకా నవీన్ గారు, రవి గారు, చెర్రీ గారు అయితే నిజంగా ఈ సెట్ అని కాదు, ఈ ఫిల్మ్కి సంబంధించి చాలా మేజర్ సెట్స్ ఉన్నాయి, అన్నిటిలో కూడా నాకు అంతే. ఓవరాల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏదైతే నాకు వాళ్ళ ప్రొడక్షన్ సపోర్ట్ వచ్చిందో ఈ సెట్ లాస్ట్ది, దీని వరకు కూడా నాకు అదే వాళ్ళ సైడ్ నుంచి కోఆపరేషన్ లేదు. సో అందువల్ల నాకు ఇదే చేయగలిగాను. అసలు నెక్స్ట్ అడగాల్సిన దేవిశ్రీ ప్రసాద్ గురించి, ఎందుకంటే సాంగ్ గారు షూట్ చేశారు. ఆయన కూడా మొన్న సెట్ చూడగానే ఏమనిపించింది ఆయన ఫస్ట్ ఆయన ఇన్స్పిరేషన్? నాకు యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ ఉంది. డైరెక్టర్ గారు నాకు ఒక సందర్భంలో ఇంకా సాంగ్ సెట్ వర్క్ జరుగుతుంది, నేను ఫస్ట్ డిజైన్ పంపించాను. డిజైన్ చూసిన తర్వాత ఓకే, తర్వాత సెట్ వర్క్ జరుగుతున్న తర్వాత ఏదో డైరెక్టర్ గారు చిరంజీవి గారి దగ్గర మీటానికి వెళ్ళినప్పుడు అడిగారు, ఏంటి అందరూ చెప్తున్నారు బాబు ఏదో సెట్ ఏదో చాలా బాగుందని అని దేవి కూడా చెప్పాడు, ఏంటి అసలు ఏంటని అడిగారట. డైరెక్టర్ గారు వచ్చి నాకు ఇంతలాగా బాసులుగా అంటున్నారు, దేవి చెప్పారట, నాకు ఎంత వచ్చి సెట్ వచ్చి చూడాలని ఉంటుంది అని అన్నారు అని చెప్పారు. అంటే ఆయన ఫస్ట్ స్కెచ్ చూసినప్పుడే ఆయనకి ఒక ఇది వచ్చింది దేవి గారికి. ఆ తర్వాత మొన్న ప్రెస్ మీట్కి వచ్చారు ఈ సెట్కి. వచ్చినప్పుడైతే ఇంకా అంటే ఫస్ట్లో ఇలా ఉంటే కొద్దిగా బాగుంటుంది, ఈ సాంగ్ ఇలా ఏం చేయండి అనుకున్నా అన్నారు. నేను నా స్టైల్ స్కెచ్ చేసి పంపించాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా అన్నారు. మొన్న వచ్చి చూసినప్పుడు మాత్రం అసలు వేరే లెవెల్ ఆయన ఫీల్ అయ్యారు అంతా. అంటే లైటింగ్ కూడా మనం మేము వచ్చినప్పుడు చూస్తే ఈవినింగ్ లైటింగ్ అంత సెటప్ బాగా చేశారు. అవును. రవి గారు కూడా ఇప్పుడు మాట్లాడాడు కాదు, ఒక 2 నిమిషాలు మాట్లాడాడు, థ్యాంక్ యూ అని పెట్టి ఆయన చాలా 20 minutes మాట్లాడారు. అవును. మీ గురించి అంటే మీ వర్క్ గురించి చెప్పడం గురించి నేను ఆ రోజు మాట్లాడుతా అన్నా. ప్రకాష్ గారు వర్క్ అసలు మాట్లాడిస్తుంది అందరితోటి. ఏంటి రవి గారు మీరు కూడా ఎంతసేపు మాట్లాడారంటే నిజం, నేను కూడా చాలాసేపు మాట్లాడి నాకనిపించింది. నాకు చాలా సార్లు ఆయన ఈ వర్క్ జరుగుతున్నప్పుడు కానీ, అంటే ఒకరోజు సాంగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చారు, వచ్చినప్పుడు నైట్ వచ్చారు, నైట్ సాంగ్ షూట్ జరుగుతుంది. అతను మామూలుగా ఏదో ఉంటారు, ఏదో మూడ్లో ఉంటారు, ఇప్పుడు కూడా బిజీగా ఉంటారు కాబట్టి ఆ రోజైతే ఒకటే ఏం చేసావు, ఏం డీటెయిలింగ్ ఉంది, అసలు ఏంటి దీన్ని, అసలు నువ్వు చేసింది దీన్ని బాగా ఎంత బాగా చేయాలి ప్రెజెంటేషన్ ఏంటి, అసలు ఏంటి డీటెయిలింగ్ ఏంటి, నా దగ్గర అన్నాం కాదు, తర్వాత ఏదన్నా ఇలా నాకు చాలా ఎక్స్ట్రాడినరీ సెట్ ఇచ్చారు. నాకు చెప్పడం కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా, వాళ్ళ ఫ్రెండ్స్గా వాళ్ళకి చెప్పడం కూడా, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఎన్ని రోజులు షూట్ చేశారు సాంగ్ అండి? ఇది 6 days చేశారు. 6 days నైట్స్ చేశారు. నైట్స్ మొత్తం కంప్లీట్ నైట్స్ చేశారు. అంటే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ వరకు చేశారు.
ఇప్పుడు మ్యాక్సిమం చెప్పాలంటే సెట్ ఇంతమంది 300 మంది కష్టపడి పనిచేశారు కదా. అవును. దీంట్లో మేజర్ గా కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒకటే అసలు ఈ కెమెరామెన్ ఎట్లా చూపించాడు సినిమాలు, ఈ పాట ఇంత అందంగా రావడానికి, ఈ సెట్ ఇంత అందంగా కనిపించడానికి మెయిన్ కెమెరా వర్క్. అవును. ఆయన ఏమన్నా కెమెరామెన్ చూడగానే ముందు సెట్ చూడగానే ఏమన్నారు ఆయన? ఆయన అంటే ఇంత హ్యూజ్ సెట్ చూడగానే ఎవరికైనా చిన్న ఇది ఛాలెంజింగ్ ఉంటుంది. అంటే ఆయన అన్నారు నాతో, నువ్వు ఛాలెంజింగ్ చేసుకుని చేసేసావు, ఇప్పుడు నా ముందు ఒక ఛాలెంజ్ పెట్టావు, నువ్వు దీన్ని నేను లైటింగ్ చేసి దీన్ని చూపించాలంటే నాకు కూడా ఒక ఛాలెంజ్ ఇస్తున్నట్టు ఉంది, నువ్వు పాస్ అయిపోయావు, ఇంకా నేను పాస్ అవ్వాలి అని ఒక రోజు అన్నారు ఆయన. అంటే కంపోజిషన్ కూడా చాలా బాగా, అంటే శాకర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సాంగ్ అని నేను ఫస్ట్ ఇద్దరితో డిస్కస్ చేశా. అంటే ఏ బ్లాక్స్, నేను అనుకున్న బ్లాక్స్, మెయిన్ బ్లాక్స్ ఉంటాయి కదా, ఇద్దరికి నీ ఇది ఫీల్ అవుతున్న మాస్టర్, రెగ్యులర్గా అన్ని సాంగులు ఆర్టిస్ట్ వరకు వెళ్తారు కదా, మళ్ళీ ఇటువంటి సెట్ మనకి ఇది కాబట్టి వద్దు, బ్లాక్స్ వైడ్ పెట్టుకొని అని కొన్ని బ్లాక్స్ చెప్పాను, అటు నుంచి 4 పెట్టండి కెమెరా అని చెప్పి ఇద్దరితో డిస్కస్ చేసి, ఒక రకంగా డిస్కస్ చేసి, ఒక రకంగా రిక్వెస్ట్ చేసి, నాకు కావాల్సిన అప్పుడు రావడం కోసం ట్రై చేసి, అట్ ద సేమ్ డీటెయిలింగ్ మెయిన్ నాకేంటంటే నా వర్కర్స్ కూడా, అంటే మేస్త్రులు కానీ, మెయిన్ నా టీమ్ అసిస్టెంట్, అంటే నా మెయిన్ టీమ్ ప్రసాద్, గోపాల్, అంజీ, రేచల్, ఇలాగ వాళ్ళందరూ కూడా అంటే ఇంకా ఇన్వాల్వ్ అయిపోయారు వర్క్లో. అంటే ఆ చిన్న చిన్న డీటెయిల్స్ చేయించడానికి కాదు, నేనేదో అవుట్లైన్ చేసి చెప్తే నేను వచ్చారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ చేసి చూపించడం, అలాగా మా లైట్ కెమెరామెన్ గారు కానీ, శాకర్ మాస్టర్ గారు కానీ, మా టీం కానీ అందరూ కూడా, అంటే అందరూ కూడా కొత్తగా ఫీల్ అయ్యి ఎఫర్ట్ పెట్టి చేశారు అందరూ. సో స్క్రీన్ మీద రేపు చూస్తే తెలుస్తుంది మీకు అదేంటి. బాస్ పార్టీ చాలా మొన్న 31st నైట్ పార్టీకి వెళ్తే చోట మొత్తం బాస్ పార్టీ ముగిస్తున్నారు. అవునండి, యాక్చువల్ ఇక్కడ ప్లాన్ చేశారు కూడా న్యూ ఇయర్కి ఇక్కడ పెడదాం. యాక్చువల్గా నేను మొన్న 31st ఇక్కడ చూస్తే మొత్తం దాన్ని రిపీట్ ఇస్తారు అనుకున్నా, ఇప్పటికి ఎలా అవుతుంది సినిమా ఫేమస్ అవుతుంది. అంటే సాంగ్ తో పాటు ఈ సెట్ కూడా ఇంత పబ్లిసిటీ అవడం హెల్ప్ అయింది, ఎక్స్ట్రా యాడ్ అయింది. ఇది కూడా సెట్ కూడా ఒక క్యారెక్టర్ అయిపోయింది ఇందులో. ప్రాపర్టీ ఎందుకంటే అంటే అందరికి ఆ సెట్ ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, అందరూ కూడా దీన్ని ఒక మెయిన్ ఈ మూవీ సంబంధించి ఒక ఇదిగా తయారైంది ఇది సెట్. రేడ్ ప్రకాష్ గారు 60 రోజులు మీ కష్టం, 6 రోజులు షూటింగ్, మరో 6-7 రోజులు సినిమా రిలీజ్. 6-7 రోజుల్లో అసలు సినిమా ఈ పాటతో మరింత వెలిక్కి వచ్చి మీకు మరింత బ్లాక్ బస్టర్ దూసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.